పెట్టినాం. ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా కూడా మరి ఇప్పటిదాకా మనం 57 రకాల పరీక్షలు పేదలకు ఉచితంగా చేస్తున్నాం. అటు పేషెంట్ మొబైల్కు ఇటు డాక్టర్ మొబైల్కు 24 గంటల్లో టెస్ట్ రిజల్ట్స్ పంపుతా ఉన్నాం. ఐ థింక్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ వచ్చే నెల నుంచి ఈ 54 పరీక్షల్ని 134 పరీక్షలు ఉచితంగా చేసే విధంగా పెంచబోతా ఉన్నాం. అంటే ఇప్పుడు కొన్ని పరీక్షలు మనకు అందుబాటులో లేవు. ఇప్పటిదాకా మనం 54, 57 టెస్టులు చేస్తున్నాం. ఫ్యూచర్లో 134 పరీక్షలు ఉచితంగా చేసే ప్రక్రియ వచ్చే నెల నుంచే కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అంటే ఇంతకుముందు ఇవి కేవలం కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండేది, ప్రైవేట్లో మాత్రమే ఉండేది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి జిల్లాలో కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి 134 రకాల పరీక్షలు 24 గంటల్లో చేసి వారి మొబైల్కు డాక్టర్ గారి మొబైల్కు పంపించి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఈ టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇందాక డాక్టర్ వీరజ్ మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పినాడు. నిజంగా నేను చైనా పోయి చదివినా అని చెప్పిండు. ఎందుకు పోయింది చైనాకు? గత ప్రభుత్వాలు ఇక్కడ కాలేజీలు పెట్టలేదు. ఉక్రెయిన్కు పోయిన యుద్ధం వచ్చింది. ఇలా ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. పాపం ఉక్రెయిన్కు వెళ్ళి లక్షల రూపాయలు కట్టి భాష నేర్చుకొని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చదివిన పిల్లలు ఇవాళ యుద్ధం వచ్చి వాళ్ళు ఎటుగాకుండా అయిపోయారు పాపం. ఈ కారణం ఎవరు? గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ లాంటి పార్టీల పుణ్యం. ఈ దేశ జనాభా ఎంత, ఈ దేశ అవసరాలేంటి, ఈ దేశంలో డాక్టర్లు పెంచవలసినటువంటి ప్రక్రియను గత ప్రభుత్వాలు గుర్తించలేకపోయింది కనుక గత ప్రభుత్వాల వైఫల్యం వల్ల పాపం మన పిల్లలు ఉక్రెయిన్కు, చైనాకు, ఫిలిప్పైన్కు, రష్యా లాంటి ప్రాంతాలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇలా మన తెలంగాణలో కూడా చూస్తే గతంలో 20 ఏళ్లకు ఒక కాలేజ్ వచ్చింది. ఫర్ ఎవ్రీ 20 years 1 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అంటే ఎంత అన్యాయం! మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణలో పెట్టినవి కేవలం 3 కాలేజీలు. మన ఉస్మానియా నిజాం టైంలో పెట్టింది, మన గాంధీ బ్రిటిష్ సమయంలో పెట్టింది. రాష్ట్రం ఏర్పడడానికి వచ్చిన ఈ 3 కాలేజీలు, ఒకటి ఆదిలాబాద్, రెండవది నిజామాబాద్, మూడవది వరంగల్. 3 మాత్రమే వచ్చినాయి. కానీ మీరు ఆలోచించండి, పోయిన సంవత్సరం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఈ సంవత్సరం కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఒక్క అకాడమిక్ ఇయర్లో 9 కాలేజీలు ప్రారంభించడం, 60 ఏళ్లలో 3 కాలేజీలు వస్తే ఒక్క సంవత్సరం 3 రెట్లు అధికంగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రారంభించుకోబోతుందంటే పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్యను అందించేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 2014 కంటే ముందు నిజంగా మన తెలంగాణలో మొత్తం కలిపి 20 మెడికల్ కాలేజీలే ఉండేది. ఈ సంవత్సరం 55 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, 60 ఏళ్లలో 20 కాలేజీలు ఉంటే ఇప్పుడు 9 ఏళ్లలో ఆ సంఖ్యను 55 మెడికల్ కాలేజీలకు తీసుకుపోయాం. ఇంకొక ట్రై చేస్తున్నాం, అది కూడా వస్తే 56 అవుతుంది. 56 మెడికల్ కాలేజీలు కాబోతా ఉన్నాయి. అంటే ఇది నిజంగా ఇది ఒక విప్లవం. కొంతమంది మాట్లాడతారు తెలంగాణ వస్తే ఏమొచ్చిందని. ఇగో తెలంగాణ వస్తే వైద్యం అందుబాటులోకి వచ్చింది, విద్య అందుబాటులోకి వచ్చింది మా పిల్లలకు. మీరు ఎందుకు చేయలేకపోయిన ఇంతకాలం? ఇది కేసీఆర్ గారు సాధించిన విజయం కాదా? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం అన్నా ఇన్ని కాలేజీలు పెట్టినరా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు మీరు ఒకసారి నంబర్ చూస్తే మనకు రాష్ట్రం ఏర్పడక ముందున్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య